తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే టాపిక్ ఇప్పుడు వివరించబడుతుంది. తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు గ్రూప్ వన్ ప్రిలిమినరీలో ఒక అంశంగా ఉన్నది. ఆ విధంగా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా పేపర్ 2లో తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది ఒక పార్ట్గా ఉన్నది. మనకి ఇప్పుడు ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు, మనం ఏ విధంగా చెప్పవచ్చు అనే విషయాలను నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా రేచర్ల పద్మనాయకులు అనే టాపిక్ మనం ఈరోజు వివరించడం జరుగుతుంది. మరి రేచర్ల పద్మనాయక రాజ్యం అనేది ఏ విధంగా వచ్చిందంటే క్రీస్తకం 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. చివరి కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుడిని ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయనను బందీగా పట్టుకపోతుంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ విధంగా బోరుగల్ను జయించిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టాడు. అదేవిధంగా అక్కడ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అక్కడ ఓరుగల్లో ప్రవేశపెట్టాడు. ఈ విధంగా మరి ఈ ముస్లిం పాలనలో తెలుగు ప్రాంతాలు అనేవి అస్తవ్యస్తమైపోయాయి. అక్కడ శాంతిబాధల పరిస్థితి ముఖ్యమైపోయింది. తర్వాత దోపిడీ దొంగలు ఎక్కువయ్యారు. తర్వాత దేవాలయాలు కూల్చడం, మసీదులు కట్టడం, ఇట్లా అనేక రకాల చర్యలు జరిపి అసలు ఎలాంటి సెక్యూరిటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి కాకతీయుల కాలం నాటి ముఖ్య సైన్యాధిపతులు మొదలైన వారందరూ సమావేశమై వారందరూ కూడా ఈ ముస్లిం పాలన నుంచి మన ఈ ఓరుగల్ ప్రాంతాలను, తెలుగు ప్రాంతాలను విముక్తం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాటం చేశారు. ఆ విధంగా ముస్నూరు ప్రోలయ నాయక్ అనేవాడు రేకపల్లి, భద్రాచలం దగ్గర ఉన్న రేకపల్లిని కేంద్రంగా చేసుకొని ఈ ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలాంటి పోరాటం చేసిన వారిలో మన ముస్నూరు ప్రోలయ నాయకుతో పాటు అదేవిధంగా ప్రోలయ వేమారెడ్డి, తర్వాత సింగమ నాయకుడు వీళ్ళు కూడా పోరాటం చేశారు. ఈ విధంగా పోరాటం చేసి తెలుగు ప్రాంతాల నుంచి ముస్లింలను తరిమి వేయడం జరిగింది. తరిమి వేసిన తర్వాత రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని సింగమ నాయకుడు రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. రేచర్ల పద్మనాయకులు దాదాపు 150 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వారి రాజధానులు ఒకటి రాచకొండ, రెండోది దేవరకొండ. ఆ విధంగా రాచకొండ, దేవరకొండ రాజధానిగా పాలించారు. ఆ విధంగా అంటే 2 రాజ్యాలు ఉండేవి. ఒకరు రాచకొండ రాజధానిగా చేసుకొని పరిపాలిస్తే మరొకరు దేవరకొండ రాజధానిగా పాలించారు. తర్వాత మనకు మొట్టమొదటి రాజైన సింగమ నాయకుడు ఆయనే ఆమనగల్లును రాజధానిగా తీసుకుని పాలించారు. తర్వాత ఆయన కుమారుడైన అనపోత నాయకుడు ఆ రాచకొండ దుర్గాన్ని చతుర్దుర్భేద్యంగా నిర్మించి అక్కడికి తన రాజధానిని మార్చడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసి ఆయన సోదరుడైన తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండ పాలకుడిగా నియమించడం జరిగింది. ఈ విధంగా మాదానాయకుడి సంతతి వారందరూ కూడా దేవరకొండ రాజధానిగా పాలించారు. తర్వాత అనపోత నాయకుడి సంతతి వారందరూ కూడా వీళ్ళందరూ కూడా రాచకొండ రాజధానిగా పాలించారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని వీళ్ళు పాలించారు. రేచర్ల పద్మనాయకులు మనకు ఈ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్ కానీ దేనికైనా ఇంట్రడక్షన్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. రేచర్ల పద్మనాయకులు కాకతీయుల పతనానంతరం తెలుగు ప్రాంతాల నుండి మహమ్మదీయులను పారదోలడంలో కీలక పాత్ర వహించారు. తర్వాత పద్మనాయకులనే వెల్మలని కూడా అంటారు. వీరు రాచకొండ, దేవరకొండ రాజధానులుగా దాదాపు 150 సంవత్సరాలు తెలంగాణను పాలించారు. వీరు వ్యవసాయాభివృద్ధికి అనేక చెరువులు నిర్మించారు. అనేక మంది కవులను పోషించి సాహిత్యాభివృద్ధికి పాటుపడ్డారు. తర్వాత వీరి కాలంలో తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఈ విధంగా మనకు ఏదైనా ప్రశ్న వచ్చినా కానీ ఈ విధంగా మనం మెయిన్స్లో ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమినరీలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది రేచర్ల పద్మనాయకుల పాఠ్యాంశం నుంచి అంటే ఇప్పుడు నెంబర్ 1 ప్రశ్న ఏంటంటే రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారం ఏది అంటే ప్రధానమైన ఆధారం అంటే ఏదో గ్రంథం ఉంటుంది, ఆధారం ఏది అనేది అంటే మనకు ఇక్కడ ఏంటంటే 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు వెలుగోటి వంశావళి అనేది ఈ ప్రశ్నకి సమాధానం అవుతుంది. తర్వాత రెండో ప్రశ్న రేచర్ల వంశానికి మూల పురుషుడు ఎవరు? రేచర్ల వంశానికి మూల పురుషుడు ఎవరంటే బేతాళ నాయకుడు అనేవాడు రేచర్ల వంశానికి మూల పురుషుడు. తర్వాత రేచర్ల పద్మనాయక రాజ్య స్థాపకుడు ఎవరంటే మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ మాదానాయకుడు, సింగమ నాయకుడు, అనపోత నాయకుడు, తర్వాత సర్వజ్ఞ సింగమ నాయకుడు ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ఆల్టర్నేటివ్స్లో సింగమ నాయకుడు కరెక్ట్ ఆన్సర్.
రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించిన వాడు సింగమనాయకుడు. తర్వాత అనపోత నాయకుని ఐనవోలు శాసనాన్ని రచించింది. అనపోత నాయకుడు ఐనవోలు శాసనాన్ని వేయించాడు. మరి ఈ ఐనవోలు సంస్కృత శాసనాన్ని ఎవరు రచించారంటే నాగనాథుడని ఆయన ఆస్థాన కవి రచించాడు. నాగనాథుడని ఆయన ఆస్థాన కవి రచించాడు. తర్వాత 5వ ప్రశ్న, శ్రీపర్వతానికి ఎవరు మెట్లు కట్టించారంటే దానికి 4 ఆన్సర్స్ ఇచ్చినప్పుడు దానిలో అనపోత నాయకుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 6వ ప్రశ్న ఏంటంటే మదన విలాస బాణము అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే విశ్వేశ్వరుడు రచించారు. మదన విలాస బాణం అనే గ్రంథాన్ని విశ్వేశ్వరుడు రచించాడు. తర్వాత నాగసముద్రం అనే చెరువును నిర్మించింది ఎవరంటే నాగాంబిక. నాగసముద్రం అనే చెరువును నిర్మించింది నాగాంబిక. ఇట్లా అంటే 4 ఆన్సర్లు ఇచ్చిన నాగసముద్రం నాగాంబిక నిర్మించింది. తర్వాత సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు ఎవరిది? సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు ఎవరిదంటే ఇది ఏ కవిది అంటే మనకు గౌరణ కవిది అని చెప్పవచ్చు. తర్వాత 9వ ప్రశ్న, సింహాసన ద్వాత్రయాంశికమును రచించిన వారు ఎవరంటే సింహాసన ద్వాత్రయాంశికమును ఎవరు రచించారంటే మనకు పోరిచ్చినప్పుడు ఇక్కడ కొరివి గోపరాజు అనే కవి ఈ గ్రంథాన్ని రచించాడు. తర్వాత 10వ ప్రశ్న, బమ్మెర పోతన ఎవరి ఆస్థానంలో ఉండి భోగిని దండకము రచించాడు? బమ్మెర పోతన అనే కవి ఎవరి ఆస్థానంలో ఏ పద్మనాయక రాజు ఆస్థానంలో ఉండి భోగిని దండకం అనే గ్రంథాన్ని రచించాడు. ఆయన సర్వజ్ఞ రావు సింగమనాయకుడు ఎవరి ఆస్థానంలో ఉన్నవాడంటే సర్వజ్ఞ రావు సింగమనాయకుడి ఆస్థానంలో ఉన్నవాడు బమ్మెర పోతన కొంతకాలం ఉన్నాడు. అప్పుడు ఆయన భోగిని దండకం రచించాడు. తర్వాత మన అదేవిధంగా బమ్మెర పోతన కూడా మిగతా గ్రంథాలు రచించారు. వీరభద్ర విజయం రచించాడు, భాగవతం రచించారు, మిగతా గ్రంథాలు కూడా అనేకం రచించారు. ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు మనకు ప్రిలిమినరీలో వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే మన మెయిన్స్లో రేచర్ల పద్మనాయకుల కాలం నాటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితులను వివరించము. రేచర్ల పద్మనాయకుల కాలం నాటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితులను వివరించమనేది ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్న. మరి పద్మనాయకుల కాలంలో ఎలాంటి మత పరిస్థితులు ఉన్నాయి? పద్మనాయకుల కాలం నాటి మత పరిస్థితులు పద్మనాయకుల కాలం టోటల్ పరిస్థితులు మనం తీసుకుంటే ఆర్థిక పరిస్థితుల్లో ప్రధానంగా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. తర్వాత భూమి శిస్తు రాజ్యానికి ప్రధానమైన ఆదాయంగా ఉండేది. పండిన పంటలో 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. తర్వాత బ్రాహ్మణ అగ్రహారాలు, దేవాలయ భూములకు పన్నులు ఉండేవి కాదు. అంటే బ్రాహ్మణులకు అప్పుడు కొన్ని అగ్రహారాలు కానుకగా ఇచ్చేవారు. తర్వాత దేవాలయాలకు భూములు ఇచ్చేవారు. అంటే దేవాలయాల మెయింటెనెన్స్ కోసం దేవాలయాలకు భూములు ఇచ్చేవారు. మరి ఇలాంటి ఇక బ్రాహ్మణులకు ఇచ్చిన భూములపైన కానీ దేవాలయ భూములపైన కానీ ఎలాంటి పన్నులు విధించేవారు కాదు, పన్నులు వసూలు చేసేవారు కాదు. తర్వాత రాజులు భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ఈనాటి రాజులు భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. తర్వాత ఈనాటి చెరువులు ఎవరెవరు నిర్మించారు? ఏ విధంగా అంటే చెరువులను అనపోత సముద్రం అనే చెరువును అనపోత నాయకుడు నిర్మించాడు. అనపోత నాయకుడు అనే రాజు నిర్మించాడు అనపోత సముద్రము. తర్వాత నాగసముద్రమును నాగాంబిక నిర్మించింది. నాగసముద్రం అనే చెరువును నాగాంబిక నిర్మించింది. తర్వాత రాయసముద్రం అనే చెరువును అనపోత నాయకుడు నిర్మించాడు. రాయసముద్రం అనే చెరువును అనపోత నాయకుడు నిర్మించాడు. తర్వాత పర్వతరావు తటాకం అనే చెరువును దేవరకొండ పాలకులు నిర్మించారు. తర్వాత వేదగిరి తటాకంను దేవరకొండ పాలకులే దేవరకొండ పాలకులు నిర్మించడం జరిగింది. తర్వాత ఏతము రాట్నముల ద్వారా పొలాలకు నీటిని సరఫరా చేసేవారు. వరి జొన్న సజ్జ నువ్వులు చెరకు పత్తి మిరప పంటలు పండేవి. ఈనాటి ఆర్థిక స్థితి ఏంటంటే బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేసేవారు. అంటే ఈ కాలంలో ముఖ్యమైన పరిణామం బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేసేవారు. తర్వాత వస్త్ర కలంకారీ పరిశ్రమలకు వరుగల్లు, దేవరకొండ, గోల్కొండ గొప్ప ప్రసిద్ధి. వస్త్ర పరిశ్రమకు కలంకారీ పరిశ్రమలకు ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రముఖ కేంద్రాలుగా ఉండేవి. రత్న కంబళ్ళు, తివాచీ పరిశ్రమలు బాగా వ్యాప్తిలో ఉండేవి. తర్వాత వైశ్య, తెలగ, బలిజలు దేశ విదేశ వ్యాపారం చేసేవారు.
వైశ్య, తెలగ, బలిజలు ఈ కులాల వాళ్ళు దేశ విదేశీ వ్యాపారం చేసేవారు. అంటే స్వదేశీ వ్యాపారం, విదేశీ వ్యాపారం చేసేవారు. కృష్ణానది తీరంలో ఉన్న ఓడపల్లి ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. కృష్ణానది తీరంలో ఓడపల్లి అనేది ఉండేది. అది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. రేచర్ల ఓడపల్లి పద్మనాయకులకు జలదుర్గంగా ఉండేది. అంటే ఓడపల్లి నుంచి కృష్ణానది ప్రవహించేది. అది అక్కడ జలదుర్గం ఉండేది. జలం అంటే నీటిలో దుర్గం ఉండేది. అదే విధంగా ఓడపల్లి పద్మనాయకులకు జలదుర్గంగా కూడా ఉండేది. ఓడపల్లి అంటే వాడపల్లి నుండి నల్గొండ జిల్లాలో ఉన్న వాడపల్లిని ఆ రోజుల్లో ఓడపల్లి అనేవారు. ఓడపల్లి నుండి దేశ విదేశ వ్యాపారం ఓడల ద్వారా జరిగేది. దేశ విదేశీ వ్యాపారం ఓడల ద్వారా జరిగేది. అంటే ఓడపల్లి అనేది ఒక రేవు. అక్కడి నుంచి కృష్ణానది నుంచి బంగాళాఖాతం నుంచి ఆ విధంగా విదేశీ ప్రయాణం చేసేవారు. మతము, ఇలాంటి మత పరిస్థితుల విషయానికి వస్తే పద్మనాయకులు మొదట శైవులు. పద్మనాయకులు మొట్టమొదటి శైవులు. తర్వాత వారు వైష్ణవ మతాన్ని స్వీకరించి వ్యాపింపజేశారు. పద్మనాయకులు మొట్టమొదట శైవ మతాన్ని అనుసరించారు. తర్వాత వారు వైష్ణవ మతాన్ని స్వీకరించి వ్యాపింపజేశారు. తర్వాత బసవేశ్వరుని వీరశైవ ప్రభావం ఉండేది. కర్ణాటకలో బసవేశ్వరుడు అనేవాడు వీరశైవం అనే మతశాఖను స్థాపిస్తే ఆ వీరశైవ మతశాఖ తెలుగు ప్రాంతాల్లో బాగా విస్తృతంగా వ్యాపించింది. ఈ విధంగా బసవేశ్వరుడు స్థాపించిన వీరశైవ ప్రభావం ఈ కాలంలో బాగా ఉండేది. తర్వాత తీవ్రవాద శైవము ప్రజాదరణ పొందింది. అంటే తీవ్రవాద శైవంలో కూడా తీవ్రవాద శాఖలు వచ్చినాయి. అంటే మతంలో శివుని పూజించే వాళ్ళందరూ శైవ మతస్థులు అయితే మళ్ళీ శైవంలో అనేక శాఖలు వచ్చాయి. ఎందుకంటే దేవునికి యొక్క మోక్షాన్ని పొందాలి అంటే ఎక్కువగా పూజించాలి కాబట్టి తీవ్రవాద శైవం బాగా ప్రజాదరణ పొందింది. అంటే తీవ్రవాద శాఖలు భగవంతుని శివుని యొక్క మోక్షాన్ని పొందాలంటే తీవ్రంగా ప్రయత్నించాలి కాబట్టి తీవ్రవాద శైవం బాగా ప్రజాదరణ పొందింది. తర్వాత భైరవాలయాలు, మైలార్ దేవాలయాలు వెలిసినాయి. భైరవుడు, మైలార్ దేవులు అంటే శివుని యొక్క ఉగ్రరూపాలైన భైరవాలయాలు, మైలార్ దేవాలయాలు వెలిశాయి. తర్వాత భైరవ ఆరాధన ఫలితంగా వచ్చిందే రణం కుడుపు ఆచారం. భైరవారాధన ఫలితంగా భైరవుని ఆరాధించిన ఫలితంగా వచ్చిందే రణం కుడుపు ఆచారం ఈ కాలంలో మొదలైంది. రణం కుడుపు అంటే ఏంటంటే యుద్ధ ఖైదీలు ఉంటారు. వాళ్ళు చనిపోయిన వారిని కాబట్టి లేకపోతే చంపి వాళ్ళ మృతుల రక్త మాంసాలతో బియ్యము కలిపి వండిన ఆహారంను రణదేవతలకు, భూత ప్రేత పిశాచాలకు నివేదన చేయడమే రణముకుడుపు ఆచారం. ఇది ఎక్కువగా అంటే వివిధ ఈ కాలంలో ఎక్కువగా ఉండేది. మంత్రాలు, తాంత్రిక పూజలు ఎక్కువయ్యాయి. ఈనాటి దేవతలు ఎవరంటే కాళికాదేవి, దుర్గాదేవి, చండి, భద్రకాళి, తర్వాత మహిషాసుర మర్దిని అనే దేవతలను ఆరాధించేవారు. కాళికాదేవి, దుర్గాదేవి, చండి, భద్రకాళి, మహిషాసుర మర్దిని మొదలైన దేవతలను ఈ కాలంలో వీరు పూజించేవారు, ఆరాధించేవారు. గ్రామదేవతలు ఎవరున్నారంటే కట్టమైషమ్మ, రేణుక, ముచ్చాలమ్మ, మారెమ్మ, ఏకవీర మొదలైన గ్రామదేవతలు ఉండేవారు. కట్టమైషమ్మ, రేణుక, ముచ్చాలమ్మ, మారెమ్మ, ఏకవీర మొదలైన దేవతలకు ఆలయాలు నిర్మించబడ్డాయి. తర్వాత పద్మనాయకుల్లో చివరి రాజులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. పద్మనాయకుల్లో చివరి రాజులు అంటే ముందు రాజులు శైవ మతాన్ని అనుసరిస్తే చివరి రాజులు వైష్ణవ మతాన్ని అనుసరించడం జరిగింది. తర్వాత మూడవ సింగభూపాలని ఆస్థానంలో వేదాంత దేశికుని కుమారుడైన నయనాచార్యులు వరదాచార్య నామాంకితుడు ఉండేవాడు. నయనాచార్యుడు అనేవాడు ఆయనకి వరదాచార్య అనే పేరు ఉండేది, ఆయన ఉండేవాడు. ఇతడు వైష్ణవ మత వ్యాప్తికి విస్తృతంగా తోడ్పడ్డాడు. తర్వాత వేదాంత దేశికుడు సర్వజ్ఞ సింగభూపాలని అనుమతితో సుభాషిత నీతి సర్వజ్ఞ సింగభూపాలని అనుమతితో సుభాషిత నీతి, తత్వ సందేశ, రహస్య సందేశం మొదలైన గ్రంథాలు రచించడం జరిగింది. వేదాంత దేశికుడు గొప్ప కవి. ఈ వేదాంత దేశికుడు వైష్ణవ కవి. ఈయన సర్వజ్ఞ సింగభూపాల అనుమతితో సుభాషిత నీతి, తత్వ సందేశము, రహస్య సందేశం మొదలైన గ్రంథాలు రచించాడు. తర్వాత వేదాంత దేశికుడు ప్రచారం చేసిన వడగల్ వైష్ణవ శాఖ ఈ కాలంలో బాగా వ్యాప్తిలో ఉంది. అంటే వైష్ణవ మతంలో విష్ణును పూజించే వాళ్ళందరూ కూడా వైష్ణవ మతస్థులు. మరి వేదాంత దేశికుడు ప్రచారం చేసిన వడగల్ వైష్ణవ మతంలో వడగల్ శాఖ ఒకటి.
ఈ కాలంలో బాగా వ్యాప్తిలో ఉండేది. శైవ వైష్ణవ మతాధిపతుల మధ్య సిద్ధాంతపరమైన వాదనలు జరిగాయి. శైవ వైష్ణవ ఇది రెండు మతాల మధ్య సిద్ధాంతపరమైన వాదనలు ఎక్కువగా జరుగుతుండేవి. రాచకొండలో సాకల్యం మల్లభట్టుకు తర్వాత పరాశర భట్టుతో వివాదం ఏర్పడింది. రాచకొండలో సాకల్యం మల్లభట్టుకు తర్వాత పరాశర భట్టుతో వివాదం ఏర్పడింది. ఈ విధంగా వైష్ణవ దేవాలయాలు వెలిశాయి. పురాణ పఠనము, హరికథలు, తిరునాళ్ళు జరిగేవి. పురాణాలను చదివేవారు, పఠించేవారు, హరికథలు చెప్పుకునేవారు. తిరునాళ్ళు బాగా జరుగుతుండేవి. వీరి కాలంలో రాచకొండలో భైరవాలయాలు నిర్మించబడ్డాయి. భైరవాలయం అంటే శివుని ఆలయాలు. వీరి కాలం రాచకొండలో భైరవ దేవాలయాలు నిర్మించబడ్డాయి. తర్వాత దుర్గాదేవిని పునరుద్ధరించబడింది. తర్వాత భువనగిరిలో సోమేశ్వర ఆలయం, భువనగిరిలో ఉన్న సోమేశ్వర దేవాలయం పునరుద్ధరించబడింది. తెలంగాణలో ఆనాడు నాగపూజ వ్యాప్తిలో ఉండేది. నాగుల పంచమి వ్రతాన్ని శ్రద్ధగా నిర్వహించేవారు. అగ్రహారాలు, దేవాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడనే విద్యలు నేర్పేవారు. జ్యోతిష్యము, షడ్దర్శనాలు, శబ్దశాస్త్రాలు, ఆయుర్వేదం మొదలైన విద్యలు ఈ కాలంలో తెలంగాణలో ఉండేవి. ఆనాటి పండితులు, రాజులు ఉర్దూ, పారసీ, అరబ్బీ వంటి భాషల్లో పాండిత్యం సాధించారు. అంటే వివిధ భాషల్లో ఆనాటి పండితులు పాండిత్యం సాధించారు. అదేంటంటే ఉర్దూ, పర్షియన్, అరబ్బీ వంటి భాషల్లో ఆనాటి పండితులు పాండిత్యం సాధించారు. సింగభూపాలుడు వసంతోత్సవాలను ఏర్పాటు చేసి రాజ్యంలో ఉన్న కవి, పండిత గాయకులను సన్మానించేవాడు. సింగభూపాలుడు వసంతోత్సవాలను ఏర్పాటు చేసి రాజ్యంలో ఉన్న కవి, పండిత గాయకులను ఆయన సన్మానించేవాడు. ఇలాంటి నాట్య పద్ధతుల్లో మనకు భరతనాట్యము, జక్కిని, పేరిని, చిందు, గోండ్లి, పారసీక మత్తలి మరియు నాట్య రీతులు వ్యాప్తిలో ఉండేవి. ఇవన్నీ నాట్య పద్ధతులు. ఈనాటి నాట్య పద్ధతులు ఏంటంటే భరతనాట్యము, తర్వాత జక్కిని, తర్వాత పేరిని, తర్వాత చిందు, తర్వాత గోండ్లి, పారసీక మత్తల్లి మరియు నాట్య రీతులు వ్యాప్తిలో ఈ కాలంలో ఉండేవి. తర్వాత ఈనాటి వాయిద్యాలు అంటే సంగీత వాయిద్యాలు ఏంటంటే డక్కా, జర్గరి, తర్వాత జల్లరి, భేరి, కాహల, హుడక్క, వీణ వంటి వాద్యాలు ఈ కాలంలో ఉండేవి. డక్కా, జర్గరి, జల్లరి, భేరి, కాహల, హడక్క, వీణ వంటి వాద్యాలు ఈ కాలంలో ఉండేవి. మరి ఈ కాలం నాటి సాహిత్యాభివృద్ధి ఏ విధంగా జరిగిందంటే అనపోత నాయకుడు వేయించిన అయినవోలు శాసనము, అయినవోలు అంటే అయినవోలు శాసనము, సంస్కృత శాసనాన్ని మనకు నాగనాథుడు అనేవాడు రచించాడు. అనపోత నాయకుడు అయినవోలు అనే సంస్కృత శాస్త్రాన్ని వేయించాడు. మరి ఈ సంస్కృత శాస్త్రాన్ని రచించిన వాడు ఎవరంటే ఆయన ఆస్థాన కవైన నాగనాథుడు రచించడం జరిగింది. తర్వాత విశ్వేశ్వర కవి అనపోత నాయకుని ప్రశంస గల చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. విశ్వేశ్వరుడు అనే కవి అనపోత నాయకుని ప్రశంస గల చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించడం జరిగింది. తర్వాత నాగనాథుడు అనే మరొక కవి సంస్కృత భాషలో మదన విలాస బాణం అనే గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా తెలుగులో విష్ణు పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. నాగనాథుడు సంస్కృత భాషలో మదన విలాస బాణం అనే గ్రంథాన్ని, సంస్కృత భాషలో తెలుగులో విష్ణు పురాణాన్ని రచించాడు. తర్వాత రెండవ సింగమనాయకుడు గొప్ప కవి. ఈయన అనేక మంది కవులను పోషించాడు. సింగమనాయకుడు సంగీత సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథం సంస్కృత భాషలో రచించాడు. సింగమనాయకుడు సంగీత సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. తర్వాత రెండో గ్రంథం పేరు రసార్ణవ సుధాకరం అనే ఇది కూడా అలంకార శాస్త్ర గ్రంథమే, సంస్కృతము. సంగీత సుధాకరము అనే అలంకార శాస్త్రాన్ని రచించిన రసార్ణవ సుధాకరం అనే మనకు గ్రంథాన్ని రాశాడు సంస్కృత భాషలో. రత్న పాంచాలిక అనేది ఒక సంస్కృత నాటకం. ఇది సంస్కృత నాటకం. రత్న పాంచాలికనే కువలయావళి అని అంటారు. కువలయావళి అని అంటారు. ఇది ఒక సంస్కృత భాషలో రచించబడ్డ నాటకం. తర్వాత సింగమనాయకుడు ఈయన ఆస్థాన కవి అయిన అప్పయారుడు అనేవాడు
అమరకోశానికి వ్యాఖ్యానం రచించాడు. అమరకోశానికి ఈ అప్పయ్యారుడు అనేవాడు ఒక సంస్కృత భాషలో అమరకోశానికి వ్యాఖ్యానం రచించడం జరిగింది. తర్వాత విశ్వేశ్వరుడు రెండవ సింగమ నాయకుడిని సాహిత్య శిల్పవధి అని వర్ణించాడు. విశ్వేశ్వరుడు అని మరో కవి రెండవ సింగమ నాయకుడు అంటే రెండవ సింగమ నాయకుడు గొప్ప కవి కాబట్టి విశ్వేశ్వరుడు అనే కవి రెండవ సింగమ నాయకుడిని సాహిత్య శిల్పవధి అని వర్ణించడం జరిగింది. సాహిత్య శిల్పవధి అని వర్ణించాడు. తర్వాత రావు మాదానాయకుడు వాల్మీకి రామాయణానికి రాగవీయమైన వ్యాఖ్య రచించి శ్రీరామునికి అంకితంగా ఇచ్చాడు. రావు మాదానాయకుడు వాల్మీకి ఈ సంస్కృతంలో రచించిన రామాయణానికి వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణానికి రాగవీయం అనే వ్యాఖ్య రచించి శ్రీరామునికి ఆయన అంకితంగా ఇచ్చాడట. ఈయన ఆస్థాన కవి అయిన గౌరణ రావు మాదానాయకుడి యొక్క ఆస్థాన కవి అయిన గౌరణ లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే మొదలైన గ్రంథాలను రచించాడు. రావు మాదానాయకుడి ఆస్థాన కవి అయిన గౌరణ మనకు లక్షణ దీపిక ఒక గ్రంథం, రెండవది నవనాథ చరిత్ర, మూడవది హరిశ్చంద్రోపాఖ్యానం మొదలైన గ్రంథాలు ఈయన రచించడం జరిగింది. తర్వాత గౌరణకు సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదుండేది. గౌరణకు సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు ఉండేది. తర్వాత మరొక కవి పేరు కురవి గోపరాజు అనేవాడు సింహాసన ద్వాత్రాంశికము అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత బమ్మెర పోతన కొంతకాలము సర్వజ్ఞ సింగమ నాయకుని ఆస్థానంలో ఉండి అతని కోరికపై భోగిని దండకము అనే గ్రంథాన్ని రచించినట్టు మనకు బమ్మెర పోతన జనగాం సమీపవాడైన బమ్మెర పోతన కొంతకాలము సర్వజ్ఞ సింగమ నాయకుని ఆస్థానంలో ఉండి అతని కోరిక పైన భోగిని దండకం అనే గ్రంథం రచించాడు. ఇది కథ ఆబ్జెక్టివ్లో చాలాసార్లు ప్రశ్న అడగడం జరిగింది. భోగిని దండకం అనే భోగిని దండకాన్ని ఎవరు రచించారంటే బమ్మెర పోతన అనే కవి రచించడం జరిగింది. తర్వాత పోతన మిగతా చాలా గ్రంథాలు రచించాడు. ఆయన వీరభద్ర విజయం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత అదేవిధంగా నారాయణ శతకం అనే గ్రంథాన్ని రచించాడు. పోతన వీరభద్ర విజయము తర్వాత నారాయణ శతకం అనే గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఆ విధంగా భాగవతమును రచించి శ్రీరామునికి ఆయన అంకితంగా ఇచ్చాడు. పోతన వీరభద్ర విజయము తర్వాత నారాయణ శతకము అనే గ్రంథాలను రచించాడు. తర్వాత భాగవతమును కూడా రచించి ఆయన శ్రీరామునికి అంకితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత పెదవేదగిరి ఆస్థాన కవి పెదవేదగిరి అనే వాడు దేవరకొండ పాలకుడు. పెదవేదగిరి ఆస్థానంలో ఆయనకు సాకల్య అయ్యలార్యుడు అనేవాడు పెదవేదగిరి ఆస్థానం కవిగా ఉండేవాడు. ఆయన సాకల్య అయ్యలార్యుడు భాస్కర రామాయణాన్ని రచించాడు. అంటే మనకు పెదవేదగిరి ఆస్థాన కవి అయిన సాకల్య అయ్యలార్యుడు అనే కవి భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత రెండవ సింగభూపాలుడు రచించిన రత్న పాంచాలిక. రెండవ సింగమ నాయకుడు ఆయనకే సర్వజ్ఞక సింగభూపాలుడు తర్వాత ఇట్లా అనేక బిరుదులు ఉండేవి. ఆ విధంగా రెండవ సింగభూపాలుడు ఏం రచించాడంటే రత్న పాంచాలిక రచించాడు. ఈ రత్న పాంచాలిక అనే సంస్కృత నాటకాన్ని కువలయావలైన సంస్కృత నాటకాన్ని రాచకొండలో ప్రసన్న గోపాలదేవుని వసంతయాత్ర మహోత్సవం సందర్భంలో ప్రదర్శించేవారట. రాచకొండలో ప్రసన్న గోపాలదేవుడు అనేవాడు ఉండేవాడు. ఆయనకు వసంత యాత్రా మహోత్సవాలు జరిపించేవారట. ఈ విధంగా ఈ రెండవ సింగభూపాలు రచించిన రత్న పాంచాలిక అనే సంస్కృత నాటకాన్ని రాచకొండలో ప్రసన్న గోపాలదేవుడి వసంత యాత్ర మహోత్సవ సందర్భంలో దీన్ని ప్రదర్శించేవారట. తర్వాత సింగభూపాలుడు రసార్ణవ సుధాకరం అనే లక్షణ గ్రంథాన్ని సారంగధరుని సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. సింగభూపాలుడు రసార్ణవ సుధాకరము అనే లక్షణ గ్రంథాన్ని సింగభూపాలుడు లేదా సర్వజ్ఞ లేదా రెండవ సింగమనాయకుడు ఆయన రసార్ణవ సుధాకరము అనే లక్షణ గ్రంథాన్ని సారంగధరుడు రచించిన
సంగీత రత్నాకరంపై ఆయన రచించడం జరిగింది. అదేవిధంగా లక్షణ గ్రంథాన్ని అదేవిధంగా సారంగధరుని సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానాన్ని రచించారు. అంటే ఇక్కడ ఏంటంటే సింగభూపాలుడు 2 గ్రంథాలు, ఒకటేమో ప్రసారణ సుధాకరం అనే ఒక లక్షణ గ్రంథాన్ని ఆయన రచించాడు. ఆయనే ప్రసారణ సుధాకరం అనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. తర్వాత సారంగధరుడు అయితే ఎవరైతే సారంగధరుడు అనేవాడు సంగీత రత్నాకరము అనే గ్రంథం రచిస్తే ఆ గ్రంథం పైన వ్యాఖ్యను సంగీత సుధాకరం అనే పేరుతో మన సింగభూపాలుడు రచించడం జరిగింది. ఇతనికి ఇతనికి లక్షణవేది సర్వజ్ఞాన బిరుదులు ఉండేవి. ఎవరికి? సింగభూపాలునికి. తర్వాత ఇతని ఆస్థాన కవి అయిన విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. మనకు సర్వజ్ఞ సింగభూపాలునికి లక్షణవేది సర్వజ్ఞాన బిరుదులు ఉండేవి. తర్వాత సింగభూపాలని ఆస్థాన కవి అయిన విశ్వేశ్వరుడు అనేవాడు చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత సింగభూపాలుడు విశ్వేశ్వరుని సాహిత్య శిల్పావధి అని తన గ్రంథంలో పేర్కొన్నాడు. సింగభూపాలుడు విశ్వేశ్వరుని సాహిత్య శిల్పావధి అంటే విశ్వేశ్వరుకు గొప్ప కవి కాబట్టి సింగభూపాలుడు తన కవి అయిన విశ్వేశ్వరుని సాహిత్య శిల్పావధి అని తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. తర్వాత సాకల్య మల్లభట్టు 3వ సింగభూపాలుని ఆస్థానంలో ఉండేవాడు. సాకల్య మల్లభట్టు అని మరొక కవి 3వ సింగభూపాలుని ఆస్థానంలో ఉండేవాడు. ఇతని రచనలు ఏంటంటే నిరోష్ణ రామాయణం. తర్వాత ఉదార రాఘవ కావ్యము, తర్వాత అవ్వయ సంగ్రహం అనే నిఘంటు ఈయన రచించాడు. ఈయన రచనలు మరి సాకల్య మల్లభట్టు అనేవాడు 3వ సింగభూపాలుని ఆస్థానంలో ఉండేవాడు. ఈయన అనేక గ్రంథాలు రచించాడు సాకల్య మల్లభట్టు. ఈ సాకల్య మల్లభట్టు రచించిన గ్రంథాలు ఏంటంటే నిరోష్ణ రామాయణము, తర్వాత ఉదార రాఘవ కావ్యము, తర్వాత అవ్వయ సంగ్రహము. నిరోష్ణ రామాయణము, ఉదార రాఘవ కావ్యము, తర్వాత అవ్వయ సంగ్రహము అనే నిఘంటు ఉండేది. ఈ విధంగా అవ్వయ సంగ్రహం అనే నిఘంటు చివరన ఏం రాశాడంటే తాను చతుర్భాష కవితా పితామహునని ఆయనే చెప్పుకోవడం జరిగింది. ఎవరు చెప్పుకోవడున్నారు? సాకల్య మల్లభట్టు చెప్పుకోవడం జరిగింది. సాకల్య మల్లభట్టును వైష్ణవ మతాచార్యుడైన నయనాచార్యుడు ఓడించినట్లు మనకు వైష్ణవ సాంప్రదాయం తెలియజేస్తుంది. సాకల్య మల్లభట్టును వైష్ణవ మతాచార్యుడైన నయనాచార్యుడు, వైష్ణవ మతానిలో ఉన్న ఆచార్యుడైన నయనాచార్యుడు ఓడించినట్టు మనకు, అంటే వాదనలో ఓడించినట్టు మనకు వైష్ణవ సాంప్రదాయం ద్వారా తెలుపుతుంది. ఈ కాలంలోనే గోనబుద్ధారెడ్డి అనే మరొక కవి రంగనాథ రామాయణం ద్విపదలో రచించాడు. ఈ కాలంలో గోనబుద్ధారెడ్డి అనే మరొక కవి రంగనాథ రామాయణం ద్విపదలలో రచించడం జరిగింది. తర్వాత ఈనాటి వీరి నిర్మాణాలు తీసుకుంటే అనపోతా నాయకుడు రాచకొండ దుర్గాన్ని నిర్మించాడు. ఈయన నాగాయని కొండ, రాచకొండ దుర్గాలకు ప్రాకారాలు నిర్మించాడు. అనపోతా నాయకుడు రాచకొండ దుర్గాన్ని నిర్మించాడు. ఈయన నాగాయని కొండ, రాచకొండ దుర్గాలకు ప్రాకారాలు నిర్మించాడు. శ్రీపర్వతానికి మెట్లు కట్టించాడు. తర్వాత దుర్గాదేవి ఆలయాన్ని ఆయన పునరుద్ధరించడం జరిగింది. తర్వాత రావు మాదానాయకుడు క్రీస్తు 1422వ సంవత్సరంలో శ్రీరంగనాథ స్వామికి తొర్రూరు గ్రామాన్ని శ్రీరంగపుర అగ్రహారం అనే పేరుతో దానం చేయడం జరిగింది. అంటే రావు మాదానాయకుడు అనేవాడు శ్రీరంగనాథ స్వామి అనే దేవుడికి తొర్రూరు అనే గ్రామాన్ని శ్రీరంగపుర అగ్రహారం అనే పేరుతో దానం చేశాడు. ఉమామహేశ్వర క్షేత్రంలో ఉత్తర ద్వార మండపాన్ని శివాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. ఉమామహేశ్వరం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ ఉత్తర ద్వార మండపాన్ని నిర్మించి దానికి శివాలయాన్ని నిర్మించి శాసనం. సో ఈ విధంగా మనకు పద్మనాయకులు ఈ విధంగా పాలించారు. పద్మనాయకుల కాలం నాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల గురించిన సమాచారం ఇప్పటివరకు వివరించడం జరిగింది. అభ్యర్థులు దీన్ని వినియోగించుకొని సక్సెస్ మీరందరూ కూడా విజయం సాధిస్తారని భావిస్తూ ముగిస్తున్నాను.